బాగా చదువుకొని డాక్టర్ అయ్యాడు. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అయినా కూడా డబ్బులు బాగా సంపాదించాలి అన్న దురాశతో వన్యప్రాణులను వేటాడాడు. చివరకు పోలీసుల చేతికి చిక్కి ఊచలు లెక్కబెడుతున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ఎస్ఆర్ నగర్ కు చెందిన మొహమ్మద్ సలీం ముసా డాక్టర్గా పనిచేస్తున్నాడు. మొహమ్మద్ ఇక్బాల్ అలీ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. దీంతో ఈ ఇద్దరు జింకలను వేటాడాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి స్పోర్ట్స్ గన్ లైసెన్స్ తీసుకున్నారు. వీకెండ్ సమయంలో ఇద్దరు జాలీగా ఎంజాయ్ చేయడానికి జహీరాబాద్ అడవులకెళ్లి ఎవరికంటా పడకుండా జింకలను వేటాడి వాటి మాంసాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ నగరంలో అధిక ధరకు విక్రయించేవారు. అంతేకాదండోయ్, ఈ గనులు జింక కొమ్మలు కూడా తీసుకొచ్చి విక్రయించేవారు. అయితే టూలీచౌకీ పోలీసులకు విశ్వసనీయమైన సమాచారం రావడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే పోలీసులను గమనించిన ఇద్దరు నిందితులు జింక మాంసాన్ని ట్రాలీలో ఎక్కించి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు ఎంతో చాకచక్యంగా ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి లైసెన్స్ ఉన్న 3 తుపాకులతో పాటు 3 జతల జింక కొమ్ములను కూడా మరియు 10 కిలోల జింక మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణులను ఎవరైనా వేటాడితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు హెచ్చరించారు.